హాయ్ అండి. అందరికీ వెల్కమ్. లాటెక్ 369 మనకి నార్దర్న్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిందనమాట. దగ్గర దగ్గర 4000 ప్లస్ వేకెన్సీస్ అనేది ఉందనమాట. ఎవరైతే 10th ప్లస్ ఐటీఐ చేసినారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు అనేది సెలెక్షన్ అనేది చేస్తారనమాట. సో మనం ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్దాం. దానికన్నా ముందు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ అప్డేట్స్తో పాటు మన దాంట్లో ఎడ్యుకేషన్ సంబంధించిన లా సెట్, ఐసెట్ ఇలాంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మేము చేస్తామన్నమాట. సో మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి కావాల్సింది కాబట్టి దయచేసి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బూస్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్కి మనం వెళ్దాం. ఇది మనం చూసుకుంటే కనుక మనకి అఫీషియల్ డేట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆన్లైన్ అఫీషియల్ డేట్స్ అప్లై చేసుకోవడానికి 25th నవంబర్ నుంచి 24 డిసెంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి 10th ప్లస్ ఐటీఐ ఏదైతే ఉంటుంది కదా, మనకి మెరిట్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, మనకి మెరిట్ ఆధారంగా మనకి సెలెక్షన్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇంకా 25th నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడు మీకు అఫీషియల్ లింక్ అనేది నేను పోస్ట్ చేస్తాను అన్నమాట మీకు. సరేనా, ఒకసారి చూసుకోండి. డిస్క్రిప్షన్ కూడా పెడతాను. క్వాలిఫికేషన్ సంగతి చూసుకుంటే మనకి 10th ప్లస్ ఐటీఐ ఉండాలన్నమాట. 50% మార్కులు మనకి వచ్చి ఉండాలన్నమాట. దాంతోపాటు ఇక్కడ నోటిఫికేషన్లో చూస్తాం కదా, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చూడండి. ఆ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్తో పాటు ఐటీఐ పాస్ అయి ఉండాలన్నమాట. ఏదైతే ఇది ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీతో మీకు కంప్లీట్ చేసుకొని ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూస్తున్నారు కదా డీటెయిల్ నోటిఫికేషన్ నోటీస్ దాంట్లో ఒకసారి చూసుకోండి. నేను కూడా మీకు చెప్తాను. అందులో మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చదువుకోండి అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ ఏజ్ చూసుకుంటే మనకి 15 ఏళ్ళ నుంచి 24 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇంకా ఓబీసీ అండ్ బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 27 వరకు, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 29 ఇయర్స్ వరకు, ఇంకా ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళు 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే కనుక మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో మనకి 100 రూపాయలు కట్టాలన్నమాట. 100 రూపీస్ కట్టాలి, నాన్ రిఫండబుల్ అనమాట. ఇంకా ఇక్కడ ఒకటి చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూఎస్ ప్లస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెసింగ్ చూస్తుంటారు కదా, ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అని చూపిస్తుంటారు కదా, అక్కడ చూస్తే మనకు ఏం చూపిస్తుందంటే అక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి టెస్ట్ అనేది పెట్టాలన్నమాట. మనకి 10th ప్లస్ ఐటీఐ దాంట్లో వచ్చిన మెరిట్ మార్కులు బట్టి మనకి సెలెక్షన్ అనేది చేస్తారన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి. దాంతోపాటు